ఇక్కడ ఇప్పుడు మీ రెగ్యులర్ బడ్జెట్ లో మీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన, వాటికి అవసరమైనటువంటి సబ్సిడీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఇంకా చీపర్ రేట్స్ తో అందించడము, రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము. ఎవరైనా కానీ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ అన్నప్పుడు విద్యారంగంలో నువ్వు ఏం మార్పులు తెస్తున్నావు, వైద్య రంగంలో ఏం మార్పులు తెస్తున్నావు, ప్రజలకు ఏమి ఇస్తున్నావు, అట్లాగే పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ఏం కల్పిస్తున్నావు, డిఎస్సి నువ్వు పెడతావా లేదా, లేకపోతే ఖాళీలు భర్తీ చేస్తావా లేదా, లేకపోతే జలయజ్ఞం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది, ఇవి చూస్తారు. ఇవి రెగ్యులర్ బడ్జెట్ లో ఉండేటువంటి పథకాలండి. ఇప్పుడు ఈయన ఎంతసేపున రెగ్యులర్ బడ్జెట్ ను పక్కకు పెట్టేసినాడు. అవును. బడ్జెట్ లో ఉండేటువంటి అంశాలు ఇప్పుడు మామూలుగా బడ్జెట్ అనేది ప్రామాణికం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నీవు ఈ రోజు కూడా ఆయన చెప్పాడు 2,70,000 కోట్లు పంచినాను. అదే సమయంలో అప్పుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఏదో 6-8 లక్షల మధ్యలో ఏదో చెప్పాడు. 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి 2,70,000 కోట్లు మాత్రం ప్రజలకు పంపకం చేసినప్పుడు మిగతా డబ్బులు ఏమైనాయి? ఆయన లెక్కల ప్రకారం. మామూలు మన లెక్కలైతే 10-12 లక్షల కోట్లు అప్పు చేసినాడు అంటున్నాం. ఎందుకంటే రికార్డుకు రాని అప్పులు కూడా ఉన్నాయి చాలా. ఏమైనప్పటికీ ఈ 8 లక్షల కోట్లే అనుకున్నా 2,70,000 కోట్లు పోతే మిగతా 5 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. నువ్వు 5 కోట్ల మంది ప్రజలకు నీ బైబిలో, ఖురానో, గీతనో అని చెప్పేటువంటి నవరత్నాల ద్వారా ఇచ్చేటువంటిది 2,70,000 కోట్లు అయితే ఈ మిగతా 6 లక్షల కోట్లు ఎవరికి పంచినావు? నీ బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్ లో ఉండేటువంటి పథకం ఒక్కటి చేయలేదు. అవును. నువ్వు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయలే, రోడ్లు వేయలే, హాస్పిటల్స్ ఒక్క హాస్పిటల్ డెవలప్ చేయలేదు. కొత్తగా 17 కాలేజీలు, హాస్పిటల్స్ అంటున్నాడు. అవి ఇంకా ప్రారంభంలో ఉన్నాయి. అవి ఇంకా అవి పనిలో రాలే. ఇప్పుడు కర్నూలు జనరల్ హాస్పిటల్ అండి, ఏం డెవలప్ చేసినా అండి 5 సంవత్సరాల్లో? వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చినారా హాస్పిటల్ కు? గుంటూరు హాస్పిటల్ ఉంది, ఏమైనా కొత్త విభాగాలు పెట్టినారా, కొత్త బిల్డింగ్లు కట్టినారా? లేకపోతే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది వైజాగ్ లో, లేదా తిరుపతిలో ఉండేటువంటివన్నీ దాదాపు టీటీడీ వాళ్ళే చేస్తున్నారు సహాయం. కాబట్టి ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, ఉండేటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు పెంచడానికి నువ్వు ఏం చెప్తావు అనేది జనరల్ గా ఎవరైనా చూస్తారు. అవి ఏమీ లేవు దీంట్లో. వాటికి సంబంధించినటువంటి ఊసే లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన ఇంత అప్పు చేసి 2,70,000 కోట్లు మాత్రమే పంచినానని ఆయన స్వయంగా చెప్పిన తర్వాత ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్న, మిగతా డబ్బులు ఏమని? దానికి సమాధానం లేదు. సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా నాకు నవ్వు కల్పించింది ఏమంటే, నాకు ఎంత అంటే అబద్ధం కూడా ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన అనేది. అవినీతి రహిత రాష్ట్రం అంట మనం. అవినీతికి తావులేని పరిపాలన అంట. అరే చెప్పడానికి సిగ్గనగా, అవినీతికి తావులేదు, వివక్షకి తావులేదు. ఈ ఎక్కడ ప్రభుత్వం అండి? అవినీతి అడుగడుగున ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా అధికార పార్టీ నాయకులు ఎట్లా కొల్లగొడుతున్నారనేది కళ్ళ ముందు కనపడుతుంది. అట్లాగే జగన్ గారు ఆయన స్వయంగా మద్యంలో గాని, ఇసుకలో గాని అన్నిట్లో కూడా ఆయనకు ఎట్లా పోతుంది అనేది చెప్తూనే ఉన్నారు. సిమెంట్ మీద కూడా జే ట్యాక్స్ ఉంది, అది అందరూ ఒప్పుకుంటున్నారు. మరి ఈ అవినీతి లేదు అని ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ఎట్లా నమ్మిస్తాడో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే,